అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆహ్లాదకర వాతావరణంలో చిన్నారులు అక్షరాలు దిద్దేలా చర్యలు చేపట్టింది. సొంత భవనాలు ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక వసతుల కల్పనతో పాటు మంచినీటి సరఫరా, భూగర్భ జలాల పెంపునకు అవసరమైన చర్యలు చేపట్టింది. కృష్ణా జిల్లాకు ఇందుకోసం 4,16,00,000 రూపాయలు మంజూరు చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణీలు, ఇతర లబ్దిదారులు అసౌకర్యాల మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం గడిపేవారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే వీటి నిర్వహణ దారుణంగా ఉండేది. చాలా అంగన్వాడీలకు అద్దె భవనాలే దిక్కు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో 1700 అంగన్వాడీ కేంద్రాల్లో ఎక్కువ శాతం సమస్యలతోనే సహవాసం చేస్తున్నాయి. ప్రధానంగా చాలా చోట్ల పిల్లలు తాగేందుకు మంచినీరు అందుబాటులో లేదు. ప్రహారీ గోడలు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయలేదు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు ఆరుబయటకు వెళ్లాల్సిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే అంగన్వాడీ కేంద్రాల్లో సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టింది. సొంత భవనాలు ఉన్న అంగన్వాడీల్లో అవసరమైన కనీస వసతులు కల్పించనున్నారు. కృష్ణా జిల్లాలో 148 అంగన్వాడీ కేంద్రాలకు ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి 36,000 చొప్పున 53 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. 148 కేంద్రాలకు ఒక్కో ఆర్వో ప్లాంటుకు 17,000 చొప్పున 25 లక్షలు ఖర్చు చేయనున్నారు. పోషణ అభియాన్ కింద 743 అంగన్వాడీ కేంద్రాలకు ఒక్కొక్క కేంద్రానికి 10,000 చొప్పున 74.36 లక్షలు మంజూరు చేసింది. ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రాంగణంలోనే పండించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి ఇంకుడు గుంతల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆటపాటలకు అవసరమైన పరికరాల కోసం 743 అంగన్వాడీ కేంద్రాలకు 19,500 చొప్పున 1.44 కోట్లు మంజూరు చేసింది. ఆ పిల్లలు ఎదుర్కొంటున్న ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో, అటు మరుగుదొడ్లు కావచ్చు, మంచినీరు కావచ్చు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో అంగన్వాడీకి పిల్లలు పంపించే తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.